అందరికీ నమస్కారం. చంద్రబాబు అంటేనే టెక్నాలజీ, టెక్నాలజీ అంటేనే చంద్రబాబు. మా బాబు గారు కనిపెట్టందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ముఖ్యంగా సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? మా బాబు గారు కనిపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు కనిపెట్టారు? మా బాబు గారు కనిపెట్టారు. ఏదైనా మా బాబు గారు కనిపెట్టాల్సింది. నిన్నగాక మొన్న ఉగాది నాడు P4 అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కనిపెట్టి ప్రజలలోకి తీసుకువెళ్లి ఆవిష్కరించారు. ప్రతి బీదవాడు తెల్లారేటప్పటికి కోటీశ్వరుడు అయిపోవడమే బాబు గారి యొక్క ధ్యేయముగా కనపడుతుంది. తప్పకుండా ప్రతి బీదవాడు కోటీశ్వరుడు అయిపోవడం ఖాయముగా కనపడుతుంది. ముఖ్యంగా మనం ఈ P4 అనేటువంటిది ఒక మహా గొప్ప యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా కూడా మనము అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంత చక్కగా ఇందులో ప్రతి నటులు యాక్ట్ చేశారు. బాబు గారైతేనేమి, పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఎంతో గొప్ప నటులని మరొక్కసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రానికి ముందు చంద్రభజనతో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తారు. మొదలు పెట్టండి. తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన గారు చక్కగా ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు. మరి రేపు రంజాను పండుగ ఉన్నది. ఆ పండుగకు ముస్లిం సోదరులందరికీ మరి శుభాకాంక్షలు చెప్పారా? గత సంవత్సరము మీరు ఇఫ్తారు విందు ఆనందముగా భుజించి వాళ్ళ అమ్మగారు కాళ్ళు బ్రోకి చక్కగా వారి దీవెనలు తీసుకుని వచ్చారు. మరి అవన్నీ ఇప్పుడు మరిచిపోతే ఎలాగా? ప్లీజ్ శుభాకాంక్షలు చెప్పండి. రేపు రంజాన్ దినానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మము పాటిస్తున్నప్పటి నుంచి మీకు కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది. రంజాను దినము కాదు పవన్ కళ్యాణ్ గారు, రంజాను పర్వదినం అనాలి. మీకు నేను చెప్పే అంతటి వాణ్ణి కాదు. కోటి పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి మీకు చెప్పేదేమో నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చెప్పింది ఇక చాలు గానీ ఇక అసలు విషయానికి వద్దాం. P4 అనేది ఏమిటి? దాని గురించి కొంచెం మాకు వివరించండి. ఈ జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు P4 గురించి చెప్పింది చాలు కానీ 2014 నుంచి మీరు ఏమీ ఆశించకుండా బాబు గారు చెంగు పెట్టుకుని కొంగు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? కొంచెం చెప్పండి. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ. కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. మీ అన్నగారు చిరంజీవి గారికి కూడా సత్తా లేక ప్రజారాజ్యాన్ని చాప చుట్టేసిన సంగతి ప్రజలు ఎలా మర్చిపోతారు? అలాగే మీకు సత్తా లేదని మరొక్కసారి నిరూపించుకున్నారు. మీరు కూడా చాప చుట్టేసి తెలుగుదేశంలో దూరిపోవడము ఖాయముగా కనబడుతున్నది. చాలా సంతోషము. ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది. 2014 నుంచి నేను అదే పని చేశాను. పవన్ కళ్యాణ్ గారు, మీకు బాబు గారి అంటే ఎంత గౌరవము, ఎంత మర్యాద, ఎంత ఇది, ఎంత అది నాకు తెలియదా? మీరు ఎప్పుడైనా కాసేపు పక్కకు వెళ్ళినా గాని వెంటనే వారి ఒళ్ళో వాలిపోతారని నాకు తెలుసు. మీకు ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ అపారమైనది. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే నిజమే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారే ముఖ్యమంత్రిగా లేకుంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎక్కడొచ్చేది? మీకు ఈ జన్మలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయారు. నాకు తెలుసు మీ గురించి. ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఒక్కొక్కసారి
బాబు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పులకించిపోయి ఇలాగ ఏడవడం ఎంతవరకు సమంజసము? ఇవి ఆనంద బాష్పాలని నాకు తెలుసు గాని మీరు ఇలా విలపించకండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక భజన ఆపేసి ఏమన్నా P4 గురించి చెప్పదలుచుకుంటే 2 బుక్కలలో ముగించండి. ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడున్న ప్రభుత్వం అట్టడుగున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అది వాటాలు అడిగే ప్రభుత్వం, ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. ఒక విజనరీ లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారు బాబు గారి హెరిటేజ్ కంపెనీ మరి P4 లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ప్రజలందరికీ వారి విరాళాలుగా వారి దగ్గర ఉన్నటువంటి అపార సంపదను ఎందుకు పంచడం లేదు? మరి అది కూడా చెప్పరా? మీరు ఎంతసేపు బాబు గారికి చెక్క భజన చేయడంతోనే మీ పని సరిపోతుంది. సినిమాల్లో చాలా తేలిక, 2.5 గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే అవునా? నిజమా? ఆహా, ఎంత గొప్ప నిజం చెప్పారు. అలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే చంద్రభజన చేసుకుంటూ చంద్రబాబు కనుసన్నల్లో బ్రతుకుతూ ఇలాగే మీరు కాలం వెళ్లదీయండి. మీ యొక్క జన సైనికులందరినీ నట్టేట ముంచేయండి. నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే, ఎందుకు వచ్చిన జనసేన పార్టీ? దయచేసి మీరు ఈ జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసేస్తే జన సైనికులందరూ కూడా సంతోషిస్తారేమో అని నాకు అర్థమవుతుంది. ఇకపోతే బాబు గారు సన్మానిస్తున్నారు ఈ దళితుల్ని. ఎందుకో తెలుసా? వీరిని ఎవరో స్పాన్సర్ చేశారంటే వీరి పిల్లల్ని చదివిస్తామని చెప్పి వచ్చినటువంటి 3-4 పారిశ్రామికవేత్తలు ఒక ఆయన చెయ్యెత్తాడట. అందుకు వీరందరినీ కూడా ఈయన సన్మానిస్తున్నాడు. ఇకపోతే చంద్రబాబు, నీ భార్య కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త కదా, అనేక లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి నీ భార్యను ఎందుకు ఈ కార్యక్రమాన్ని పిలవలేదు? అంటే నీవు సంపాదించే రూపాయలు, నీ ఆవిడ సంపాదించే రూపాయలు ఎవరికి ఒక్క 10 పైసలు కూడా ఇవ్వకూడదు. ఎందుకయ్యా ఈ పిచ్చి ప్రేలేపన, ఈ పిచ్చి 4Pని? ఒక హ్యూమన్ యాంగిల్ లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక ఆస్పిరేషన్ ఉంది. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలు కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి. చంద్రబాబు గారు మీ హెరిటేజ్ కంపెనీ ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేయదు? ఎంతసేపు విరాళాలు సేకరించడమేనా మీ యొక్క హెరిటేజ్ కంపెనీ లక్ష్యము? అంతేగాని ఎవరికి కూడా 5 పైసలు దానం చేయడానికి నీకు నీ పిల్లానికి కూడా మనసు ఒప్పదు. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్తాను, ఇక ఆవిడ వ్యాపారం చేయనంటే మీరే బలవంతంగా ఆవిడతో వ్యాపారం పెట్టించారు. అప్పుడు మీరు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రాష్ట్ర ఖజానాను దోచేసి మొత్తం హెరిటేజ్ లో పెట్టారు. అంతే కదా చంద్రబాబు గారు? నాకు తెలుసు. నేను చెప్పాను, కాదు నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది. నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా. చంద్రబాబు గారు మీకెందుకు వస్తాయండి? మీకెందుకు నష్టాలు వస్తాయి? ప్రపంచమంతా ఎండిపోయి నష్టాలు వచ్చినా గానీ మీ కంపెనీ మాత్రం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే మూలధనం మీది కాదు, ప్రజల ఖజానా నుంచి దోచుకున్న సొమ్ముతో పెట్టినటువంటి ఫ్యాక్టరీకి ఎలా నష్టం వస్తుంది బాబు గారు? నాకు తెలుసు. చంద్రబాబు గారు మీరు P4 తొక్క4 పెట్టాల్సిన అవసరం లేదు. మీ కేబినెట్ లో ఉన్నటువంటి నారిగాడు ఉన్నాడు, నక్క నారిగాడికి ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలో లక్షల్లో ఫీజులు దొబ్బుతున్నాయి. ఆ ఫీజులు తగ్గిస్తే ఎంతో మంది ప్రజలు బాగుపడతారు. కార్పొరేషన్ లో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభించడం, దాంట్లో 49 మందిని చేర్చుకోవటం. ఒరే నారిగా, నువ్వు ఎంతమందినైనా చేర్చుకుంటావు? ఎన్ని కోట్లైనా ఫీజుల రూపంలో వసూలు చేసి నీ బొక్కసం నింపుకుంటావు. ఒరే ప్రజల కోసం చెయ్యిరా. మరి నిన్నెందుకు పాల్గొనలేదురా P4 లో? నువ్వు ఏదో పొడి చేస్తానని చెప్తావు కదా. మరి P4 లో పాల్గొని కనీసం 1000 మంది
విద్యార్థులను దత్తత తీసుకోకుండా నక్క నాటకాలు ఎందురా నాడిగా నీ బతుకంతా తెలుసుగా. ఇకపోతే బాబు గారు ఇక ఇంగ్లీష్ మీడియం గురించి ఏదో చెబుతానని చక్కగా ఉబలాట పడుతున్నారు. బాబు గారు మరి చెప్పండి, మీ ఊసరి వల్లి నైజాన్ని మరొక్కసారి బయట పెట్టండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. British has taken everything, but they left English to us. That has become a big gift for us. బాబు గారు మీ నక్క నైజాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు. ముందేమో తెలుగు పనికి రాదన్నారు, ఇప్పుడేమో బటర్ ఇంగ్లీష్ తో మమ్మల్ని చంపుతున్నారు. కేసీఆర్ గారు చెప్పండి ఈ ఇంగ్లీష్ గురించి. ఏ బొట్టర్ ఇంగ్లీషా? అబద్ధాలు మాట్లాడతాడు, సిగ్గు తీసుకున్నాడు చాలా సార్ నా ముందే. That has become a big gift for us. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? ఇమాందారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? కేసీఆర్ గారు మీరు చెబుతుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అతనికి ఒక్క బొక్క కూడా ఇంగ్లీష్ రాదని. అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడేవారంటే అతనికి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెబుతున్నాడు. అయితే అతను మాత్రము ఆ బట్లర్ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడతాడు కదా. 84 నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు. ముక్క నాకు ముందే చెప్పాలరా జఫ్. ఈ రోజు మీరు వాడే సెల్ ఫోన్ కు నేనే శ్రీకారం చుట్టాను. ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. ఏంటి సార్ అది? చంద్రబాబు తాత గారు మీకెవరు దగ్గులు నేర్పించగలరు? మీరు దగ్గటం మొదలు పెడితే 5 రోజులు అనర్గళముగా దగ్గగలరని నాకు తెలుసు. మీకెవరు దగ్గు నేర్పిస్తారు సార్? మీరు దగ్గులు అందవేసిన చెయ్యి కదా. ఏదో డేటా ప్రైవసీ వీలుగా పాడతారు. నా డేటా ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా. బాబు గారు తప్పు చేసిన వారు తాట తీయాలని మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అలాగే సుప్రీంకోర్టు కూడా మీ తాట తీయాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అంతే ఉత్సాహంగా ఉన్నది. త్వరగా లిస్ట్ అయిపోవడానికి సిద్ధంగా ఉందంటే త్వరలో ఆ కేసు వాదనలకు సిద్ధమవుతుంది. మీ తోలు కూడా తీయడము సాధ్యముగా కనబడుతుంది. ఇకపోతే మూత్రాగాడికి 2,86,00,000 సొమ్ము ఖజానా నుంచి తీసి ఇచ్చావని కూడా ప్రజలందరూ చెబుతున్నారు. అది తప్పని మీకు అనిపించకపోతే ప్రజలే నిర్ణయించి తప్పు చేసినప్పుడు మీ తోలు తీయటం ఖాయముగా కనపడుతుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి బాబు గారు. మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చివరగా చక్కగా చెప్పారు, రాజకీయ కక్షలతో పోతే ఎవరు కూడా విశ్వసించరని చెప్పారు. నీకు కూడా అదే వర్తిస్తుందని నేను చెబుతున్నాను బాబు గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి పోయే కాలం దగ్గర పడింది. బాయ్.